హాయ్ హలో గైస్, వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్. ఈ వీడియోలో మనం వర్ణోత్పత్తి స్థానాలు అనే టాపిక్ గురించి, అలాగే వాటిలో తాళవ్యం, ఓష్ట్యాలు, దంత్యాలు, మూర్ధన్యాలు, కంఠ్యాలు అంటే ఏమిటో, అలాగే వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. అలాగే ఈ టాపిక్ పై గతంలో అడిగిన క్వశ్చన్ కూడా చూద్దాం. ముందుగా ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకు జూన్లో జరిగిన ఏపీడిఎస్లో అడిగింది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలంటే మీకు వర్ణోత్పత్తి స్థానాల గురించి పూర్తి అవగాహన ఉంటే తప్ప మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు. మనం ఇప్పుడు వర్ణోత్పత్తి స్థానాల గురించి నేర్చుకున్న తర్వాత దీనికి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. వర్ణోత్పత్తి స్థానాలు ఈ మొత్తం మనకు 5 ఉంటాయి. అవి కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. ఇవి మనకున్న వర్ణోత్పత్తి స్థానాలు. నేను ఇప్పుడు ఒక కోడ్ చెప్తాను, ఆ కోడ్ ప్రకారమే గుర్తుపెట్టుకోండి. అది కథ ముదిరిందా ఓయ్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఇదే మన కోడ్. ఇక్కడ కా అంటే కంఠ్యాలు, తా అంటే తాళవ్యాలు, మూ అంటే మూర్ధన్యాలు, ఇక్కడ మనకు దా ఉంది కదా, ఆ దా అంటే దంత్యాలు, ఓయ్ ఉంది కదా, ఓయిలో ఓ తీసుకోండి, ఓ అంటే ఓష్ట్యాలు. ఈ విధంగా ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ కోడ్ ప్రకారమే వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. వీటిని మాత్రం సేమ్ ఇదే ఆర్డర్లో మాత్రం గుర్తుపెట్టుకోండి. వీటిని ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవడానికి మనకున్న కోడ్ కథ ముద్రిందా ఓయ్. ఇప్పుడు మనం కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు అంటే ఏవో చూద్దాం. కచ్చట తప్ప వీటిని మనం పరిశాలు అంటాం. ఈ కావర్గం యొక్క అక్షరాలు చూసుకుంటే కఖ, గగ్గ, ఇనియ. చావర్గంలో ఉన్న అక్షరాలు చూస్తే చచ్చ, జజ్జ, ఇని. టావర్గంలోని అక్షరాలు చూసుకుంటే టఠ, డడ్ఢ, అన. తావర్గంలోని అక్షరాలు తత్థ, దద్ద, నా. పావర్గం యొక్క అక్షరాలు చూసుకుంటే పప్ప, బబ్బ, మా. ఇక్కడ మనకు వర్ణోత్పత్తి స్థానాలు 5 ఉన్నాయి. ఇక్కడ మనకు కచ్చట తప్పలు కూడా 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 వర్ణోత్పత్తి స్థానాలు అలాగే ఈ 5 కచ్చట తప్పలను కలిపితే కంఠ్యాలకు క, తాళవ్యాలకు చ, మూర్ధన్యాలకు ట, దంత్యాలకు త, ఓష్ట్యాలకు ప. ఈ విధంగా చేసుకొని చూస్తే కంఠ్యాలలో మొత్తం మనకు కావర్గానికి సంబంధించిన అక్షరాలు వస్తాయి. అంటే కావర్గాలో ఉన్న అక్షరాలు మొత్తం మనకు కంఠ్యాలు అవుతాయి. నెక్స్ట్ తాళవ్యాలు అంటే తాళవ్యాలలో మనకు మొత్తం చావర్గానికి సంబంధించిన అక్షరాలు వస్తాయి. అంటే చావర్గంలో ఉన్న అక్షరాలు మొత్తం మనకు తాళవ్యాలు అవుతాయి. తర్వాత చూసుకుంటే మూర్ధన్యాలు అంటే మూర్ధన్యాలు మొత్తం మనకు టావర్గానికి సంబంధించిన అక్షరాలు వస్తాయి. అంటే ఇక్కడ టావర్గానికి సంబంధించిన అక్షరాలు మొత్తం మనకు మూర్ధన్యాలు అవుతాయి. నెక్స్ట్ దంత్యాలు అంటే దంత్యాలలో మొత్తం మనకు తావర్గానికి సంబంధించిన అక్షరాలు వస్తాయి. అంటే ఇక్కడ తావర్గంలో ఉన్న అక్షరాలు మొత్తం మనకు దంత్యాలు అవుతాయి. నెక్స్ట్ మనకు ఓష్ట్యాలు. ఈ ఓష్ట్యాలలో మనకు మొత్తం పావర్గానికి సంబంధించిన అక్షరాలు వస్తాయి. అంటే ఇక్కడ పావర్గానికి సంబంధించిన అక్షరాలు మొత్తం మనకు ఓష్ట్యాలు అవుతాయి. ఈ విధంగా మనం పరిశాలను ఉపయోగించుకొని కా నుంచి మా వరకు ఉన్న అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మనం కా నుంచి మా వరకు ఉన్న అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యా నుంచి హా వరకు ఉన్న అక్షరాల గురించి నేర్చుకుందాం. యా, రా, లా, వా, షే, ష, స, హ. ఇవి మొత్తం మనకు 8 అక్షరాలు ఉన్నాయి కదా. వీటిని మనం మధ్య నుంచి డివైడ్ చేస్తే అటు పక్కన 4 అక్షరాలు, ఇటు పక్కన 4 అక్షరాలు వస్తాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ అక్షరం, అక్కడ నుంచి ఫస్ట్ అక్షరం తీసుకుంటే ఇక్కడున్న యా అక్షరం, అక్కడున్న షే అక్షరం, ఇవి రెండు మనకు తాళవ్యాలు అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సెకండ్ అక్షరం, అక్కడ నుంచి సెకండ్ అక్షరం తీసుకుంటే ఇక్కడున్న రా, ష, ఇవి రెండు మనకు మూర్ధన్యాలు అవుతాయి. అలాగే ఇప్పుడు మనం థర్డ్ అక్షరం తీసుకుంటే ఇక్కడున్న లా, ఇక్కడున్న సా, ఇవి రెండు మనకు దంత్యాలు అవుతాయి. ఇప్పుడు మనం ఫోర్త్ అక్షరాలను తీసుకుంటే వా గురించి తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు హా చూడండి. హా అనేది మనకు కంఠ్యం అవుతుంది. అంటే ఇక్కడ యా, షే అనేటివి తాళవ్యాలు, రా, షా అనేటివి మూర్ధన్యాలు, లా, సా అనేటివి దంత్యాలు, హా అనేది కంఠ్యం. ఈ విధంగా యా నుంచి హా వరకు ఉన్న అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాలను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ నుంచి రూ వరకు ఉన్న అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాల గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఆ ఉన్నాయి, అక్కడ మనకు ఫస్ట్ కంఠ్యాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ఆ అనేటివి కంఠ్యాలు అవుతాయి. సెకండ్ చూసుకోండి, ఇక్కడ మనకు ఈ ఉంది, అక్కడ మనకు తాళవ్యాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ అనేటివి తాళవ్యాలు అవుతాయి. ఇప్పుడు మనం థర్డ్ చూసుకుంటే ఇక్కడ మనకు ఊ ఉంది, అక్కడ మనకు మూర్ధన్యాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఊ అనేటివి మూర్ధన్యాలు కావు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఈక్వల్ ఉంది అనేసి థర్డ్ కూడా అట్లా పెట్టుకోవడం కుదరదు. ఫస్ట్ సెకండ్ మనకు కొద్దిగా సింక్ అవుతుంది కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పడం జరిగింది. ఊ అనేది మనకు ఓష్ట్యాలు అవుతాయి.
ఇప్పుడు లాస్ట్ మనకు రూ అనేటివి మనకు మూర్ధన్యాలు అవుతాయి. ఒకసారి మళ్ళీ చూసుకుంటే అనేటివి కంట్యాలు, ఈ అనేటివి తాళవ్యాలు, ఊ అనేటివి ఓష్టాలు, రూ అనేటివి మూర్ధన్యాలు. ఇప్పటి వరకు మనం కా నుంచి మా వరకు, అలాగే యా నుంచి హా వరకు, అలాగే ఆ నుంచి రూ వరకు ఉన్న అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏ నుంచి అహ వరకు ఉన్న అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాల గురించి నేర్చుకుందాం. ముందుగా ఇక్కడ చూడండి, కంఠ్యాలు, తాళవ్యాలు ఈ రెండూ కలిసి వర్ణోత్పత్తి చేసే స్థానాన్ని మనం కంఠ తాళవ్యాలు అంటాం. అలాగే కంఠ్యాలు, ఓష్టాలు ఇవి రెండూ కలిసి వర్ణోత్పత్తి చేసే స్థానాన్ని మనం కంఠోష్ఠాలు అంటాం. అలాగే దంత్యాలు, ఓష్టాలు ఇవి రెండూ కలిసి వర్ణోత్పత్తి చేసే స్థానాన్ని మనం దంతోష్టాలు అంటాం. ఇప్పుడు మనం ఏ నుంచి అహ వరకు ఉన్న అక్షరాలను చూసుకుంటే, ఇక్కడ మనం ముందున్న 3 అక్షరాలు చూసుకుంటే ఏ, ఏ, ఐ ఇవి 3 మనకు కంఠ తాళవ్యాలు అవుతాయి. అలాగే తర్వాత ఉన్న 3 అక్షరాలు తీసుకుంటే ఓ, ఓ, ఔ ఈ 3 మనకు కంఠోష్ఠాలు అవుతాయి. నెక్స్ట్ మనకు ఉన్నవి 2 సున్నా, విసర్గ. ఇక్కడ సున్నా యొక్క వర్ణోత్పత్తి స్థానం మనకు అనునాసికం అవుతుంది. అలాగే విసర్గ యొక్క వర్ణోత్పత్తి స్థానం మనకు కంఠం అవుతుంది. మనం యా నుంచి హా వరకు ఉన్న అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాలు నేర్చుకునేటప్పుడు వా గురించి తర్వాత చెప్తాను చెప్పినా కదా, ఇక్కడ వా యొక్క వర్ణోత్పత్తి స్థానం అనేది మనకు దంతోష్టం అవుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుంటే తాళవ్యాలు అనేటివి మనకు ఏ, ఏ, ఐ, అలాగే కంఠోష్ఠాలు అనేటివి మనకు ఓ, ఓ, ఔ. అలాగే మనకు దంతోష్టం చూసుకుంటే ఒకటి ఉంటుంది, అది మనకు వా. అలాగే సున్నా అనేది అనునాసికం, విసర్గ అనేది కంఠ్యం. ఇవి మనకున్న మొత్తం అక్షరాల యొక్క వర్ణోత్పత్తి స్థానాలు. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం రివిజన్ చేసుకుందాం. కంఠ్యాలు ఇవి మనకు ఖావర్గం, అలాగే ఆ, అలాగే హ, విసర్గ. ఇవి మనకు కంఠం నుండి పుట్టే అక్షరాలు కాబట్టి వీటిని మనం కంఠ్యాలు అంటాం. గుర్తుపెట్టుకొని కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. నెక్స్ట్ మనకు తాళవ్యాలు ఇవి మనకు చావర్గం, అలాగే యా, షే, ఈ, ఈ. ఈ అక్షరాలు మనకు తలువు అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలు. దవడ భాగంలో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అంటారు. దవడ భాగంలో పుట్టే అక్షరాలు చావర్గం, యా, షే, ఈ. గుర్తుపెట్టుకోండి, దవడ భాగంలో పుట్టే అక్షరాలు తాళవ్యాలు. నెక్స్ట్ చూసుకుంటే మూర్ధన్యాలు ఇవి మనకు టావర్గం, అలాగే రా, ష, రు ఇవి మనకు మూర్ధన్యాలు. ఈ అక్షరాలు మనకు మూర్ధస్థానం అంటే శిరస్సు నుండి పుట్టే అక్షరాలు. శిరస్సు నుండి పుట్టే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు. అవి మనకు టావర్గం, రా, ష, రు. నెక్స్ట్ దంత్యాలు. ఈ దంత్యాలు మనకు తావర్గం, అలాగే లా, స. ఇవి దంతాల సహాయంతో పలికే అక్షరాలు. దంతాల సహాయంతో పలికే అక్షరాలను దంత్యాలు అంటాం. అవి మనకు తావర్గం, లా, స. నెక్స్ట్ మనకున్నది ఓష్ట్యాలు. ఓష్ట్యాలలో ఉన్న అక్షరాలు పావర్గం, అలాగే ఊ. ఇవి మనకు ఓష్ట్యాలు అవుతాయి. పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అంటారు. పెదవి సహాయంతో పలికే అక్షరాలు పావర్గం, ఊ. ఇవి మనకు ఓష్ట్యాలు అవుతాయి. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. దవడ భాగంలో పుట్టే అక్షరాలు తాళవ్యాలు. శిరస్సు నుండి పుట్టే అక్షరాలు మూర్ధన్యాలు. దంతాల సహాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. ఈ వర్ణోత్పత్తి స్థానాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంతో మనకు వర్ణోత్పత్తి స్థానాలనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టాపిక్ నుంచి గతంలో అడిగిన క్వశ్చన్లను చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఊ, ప, ఫ, బ, భ అనేవి. కింద ఆప్షన్ చూసుకుంటే మూర్ధన్యాలు, తాళవ్యాలు, ఓష్ట్యాలు, దంత్యాలు. క్వశ్చన్లో చూడండి, మనకు అక్కడ పావర్గానికి సంబంధించిన అక్షరాలు ఉన్నాయి కదా. ఇలా వర్గ అక్షరాలు ఇచ్చినప్పుడు వాటిని గుర్తించడానికి మనకు ఒక కోడ్ను నేర్చుకున్నాం కదా. అది ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. మనకున్న కోడ్ కథ ముదిరిందా ఓయ్. ఇందులో కా అంటే కంఠ్యం, తా అంటే తాళవ్యాలు, ము అంటే మూర్ధన్యాలు, దా అంటే దంత్యాలు, ఓ అంటే ఓష్ట్యాలు. వీటికి మనం వర్గ అక్షరాలైన కచట, తప వీటిని మనం కలిపితే కావర్గం మొత్తం మనకు కంఠ్యాలు అవుతాయి. అలాగే చావర్గం మొత్తం మనకు తాళవ్యాలు అవుతాయి. టావర్గం మనకు మూర్ధన్యాలు అవుతాయి. తావర్గం మనకు దంత్యాలు అవుతాయి. పావర్గం మనకు ఓష్ట్యాలు అవుతాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్లో మనకు పావర్గాలు ఉన్నాయి కాబట్టి ఊ, ప, ఫ, బ అనేటివి మనకు ఓష్ట్యాలు అవుతాయి.
ఈ విధంగా మీరు ఈ కోడ్ని గుర్తుపెట్టుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కంఠం నుండి పుట్టే అక్షరాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్ చూసుకుంటే తాళవ్యాలు, కంఠోష్ఠాలు, కంఠతాళవ్యాలు, కంఠ్యాలు. దీనికి మనం 2 విధాలుగా ఆన్సర్ చేయవచ్చు. ఫస్ట్ వన్, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ను బేస్ చేసుకొని ఆన్సర్ చేయవచ్చు. కంఠం నుండి పుట్టే అక్షరాలను కంఠ్యాలు అంటాం. సెకండ్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకు కా వర్గానికి సంబంధించిన అక్షరాలు ఉన్నాయి. మీరు కోడ్ని గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేస్తా అంటే కా వర్గానికి సంబంధించిన అక్షరాలు మనకు మొత్తం కంఠ్యాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మూర్ధన్యాలు. మనకిచ్చినవి చూస్తే రు, రు, ప, ఫ, గ, ఇన్య, రా, ష. ఇప్పుడు వీటిలో మూర్ధన్యాలు ఏవో మనం గుర్తించాలి. మనకున్న అక్షరాలలో మూర్ధన్యాలు టావర్గ అక్షరాలు, అలాగే రా, ష, రు, రు. ఇవి మనకు మూర్ధన్యాలు అవుతాయి. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని అక్కడ ఉన్న వాటిని చూస్తే రు, రు, రా, ష. ఇవి మనకు మూర్ధన్యాలు అవుతాయి. మనకిచ్చిన ఆప్షన్ చూస్తే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పెదవి సాయంతో పలికే అక్షరాలు. ఇచ్చిన ఆప్షన్ చూస్తే ఓష్ట్యాలు, మూర్ధన్యాలు, కంఠ్యాలు, తాళవ్యాలు. ఇక్కడ ఓష్ట్యాలు అనేటివి పెదవి సాయంతో పలికే అక్షరాలు, అలాగే మూర్ధన్యాలు అనేటివి శిరస్సు నుండి పుట్టే అక్షరాలు, కంఠ్యాలు అనేటివి కంఠం నుండి పుట్టే అక్షరాలు, తాళవ్యాలు అనేటివి దవడ భాగంలో పుట్టే అక్షరాలు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. పెదవి సాయంతో పలికే అక్షరాలు అవి ఏంటంటే మనకు ఓష్ట్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దవడ భాగంలో పుట్టే అక్షరాలు. ఇచ్చిన ఆప్షన్ చూసుకుంటే ఓష్ట్యాలు, కంఠ్యములు, తాళవ్యాలు, మూర్ధన్యాలు. ఓష్ట్యాలు అనేటివి పెదవి సాయంతో పలికే అక్షరాలు, కంఠ్యములు అంటే కంఠం నుండి పుట్టే అక్షరాలు, తాళవ్యాలు అంటే దవడ భాగం నుంచి పుట్టే అక్షరాలు, మూర్ధన్యాలు అంటే శిరస్సు నుండి పుట్టే అక్షరాలు. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకుంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలు ఏవంటే తాళవ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కింది వాటిలో దంత్యాలు. మనకిచ్చిన ఆప్షన్లో దంతాక్షరాలు ఏవో గుర్తించాలి. మనకిచ్చిన 4 ఆప్షన్లలో ప్రతి దానిలో వర్గ అక్షరాలు ఉన్నాయి. మనకున్న కోడ్ ప్రకారం చూస్తే దంత్యాలు అనేటివి 4వ ప్లేస్లు ఉంటాయి. వీటికి మనం కచడి తప్పలు కలిపితే 4వ స్థానంలో ఉన్న తావర్గాలు మనకు దంత్యాలు అవుతాయి. మనకిచ్చిన ఆప్షన్లో తావర్గానికి సంబంధించిన అక్షరాలు ఎక్కడున్నాయో అదే మనకు ఆన్సర్. ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ చూస్తే నా అనేది తావర్గానికి సంబంధించిన అక్షరం కాబట్టి అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఒకసారి మనకున్న దంత్య అక్షరాలను చూసుకుంటే తావర్గానికి సంబంధించిన అక్షరాలు, అలాగే లాస, ఇవి మనకు దంత్యాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు జతపరిచండి ఉంది. ఒక పక్కన మనకు ఓ, ఓ, ఔ, అలాగే టావర్గానికి సంబంధించిన అక్షరాలు, అలాగే ఏ, ఏ, ఐ, అలాగే తావర్గానికి సంబంధించిన అక్షరాలు ఉన్నాయి. ఇంకో పక్కన చూసుకుంటే కంఠతాళవ్యాలు, దంత్యాలు, కంఠోష్ఠాలు, మూర్ధన్యాలు. ఇప్పుడు ఈ 4 గురించి తెలుసుకుందాం. కంఠతాళవ్యాలు అంటే కంఠాలు, తాళవ్యాలు ఇవి 2 కలిసి ఉండే అక్షరాలను కంఠతాళవ్యాలు అంటారు. కంఠతాళవ్యాలు మనకు 3 అక్షరాలు ఉంటాయి. అవి మనకు ఏ, ఏ, ఐ. నెక్స్ట్ దంత్యాలు. ఆల్రెడీ మనం వీటి గురించి నేర్చుకున్నాం. దంత్యాలలో వచ్చే అక్షరాలు తావర్గానికి సంబంధించిన అక్షరాలు, అలాగే లా, స, ఇవి మనకు దంత్యాలు. నెక్స్ట్ చూసుకుంటే కంఠోష్ఠాలు. కంఠ్యాలు, ఓష్ట్యాలు ఇవి 2 కలిపి పలికే అక్షరాలను కంఠోష్ఠాలు అంటాం. ఇవి మనకు 3 ఉంటాయి. అవి ఓ, ఓ, ఔ. ఓ, ఓ, ఔ ఇవి మనకు కంఠోష్ఠాలు అవుతాయి. నెక్స్ట్ మనకు మూర్ధన్యాలు. మూర్ధన్యాలలో ఉండే అక్షరాలు మనకు టా వర్గానికి సంబంధించిన అక్షరాలు, అలాగే రా, ష, అలాగే రు, రు ఇవి మనకు మూర్ధన్యాలు అవుతాయి. ఇప్పుడు మనం జతపరిస్తే ఓ, ఓ, ఔ ఇవి మనకు కంఠోష్ఠాలు అవుతాయి. అలాగే టావర్గ అక్షరాలు చూసుకుంటే మనకు మూర్ధన్యాలు అవుతాయి. నెక్స్ట్ ఏ, ఏ, ఐ వీటిని చూసుకుంటే మనకు కంఠతాళవ్యాలు అవుతాయి. లాస్ట్ మనం తావర్గం చూసుకుంటే ఇవి మనకు దంత్యాలు అవుతాయి. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని మనకిచ్చిన ఆప్షన్ చూస్తే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్లో మనకు ఇలా ఇచ్చినప్పుడు ఇందులో మీకు ఏదైనా ఒక్కదాని గురించి అయినా తెలిసి ఉంటే ఆ ఒక్కదాన్ని బేస్ చేసి మనం ఆన్సర్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడనే చూడండి, తావర్గానికి సంబంధించిన అక్షరాలు మనకు దంత్యాలు అవుతాయని తెలిసి ఉంటే మనకిచ్చిన ఆప్షన్లో ఈ పక్కన బి ఉంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది. మనకిచ్చిన క్వశ్చన్లో ఈ విధంగా మనకు చాయిస్ ఉంటే మనకు ఎగ్జామ్లో టైం సేవ్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కింది అక్షరాలలో కంఠతాళవ్యం. ఆప్షన్ చూస్తే ఏ, ఊ, ఈ, ఔ. మనకు కంఠతాళవ్యాలు 3 ఉంటాయి. అవి ఏ, ఏ, ఐ. ఇప్పుడు మనం ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఊ అనేది ఓష్టం అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూస్తే ఈ అనేది తాళవ్యం అవుతుంది.
అలాగే ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే అవ్వ అనేది కంఠోష్టం అవుతుంది. దీంతో మనకు వర్ణోత్పత్తి స్థానాల యొక్క టాపిక్ అలాగే వాటిపై ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్లు కూడా నేర్చుకున్నాం. ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్లో ఒక టాపిక్ తీసుకొని దాన్ని పూర్తిగా వివరించి ఆ టాపిక్పై గత ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.